హలో వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అభితా చీకూర్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. హాయ్ మేడం, నమస్కారం. నమస్తే మేడం, ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి మేడం. అసలు ఎందుకు వస్తున్నాయి? ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుంది? వచ్చిన తర్వాత రివర్స్ చేసుకునే అవకాశం ఉందంటారా మేడం? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఒకవేళ ఇనిషియల్ స్టేజెస్ లో ఎవరికైతే వస్తుందో, వాళ్ళకి డిటెక్ట్ అవుతుందో, వాళ్ళకి రివర్స్ చేసుకోవడం చాలా ఈజీ. ఎస్పెషలీ విత్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కంపల్సరీగా రివర్స్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ మనకి లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అనమాట బాడీలో. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనకి ప్రోటీన్ డైజెషన్ అవ్వాలి అన్నా కానీ, లేకపోతే మనకి ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ కోసం కానీ, కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కి, వీటన్నిటికీ కూడా మనకి మళ్ళీ లివర్ చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం బ్లడ్ లో తిన్న తర్వాత ఫ్యాట్ కానీ ఏమైనా టాక్సిన్స్ కూడా మన బ్లడ్ స్ట్రీమ్ లో ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మళ్ళీ మనకి లివరే ప్యూరిఫై చేస్తుంది. ప్యూరిఫికేషన్, డీటాక్సిఫికేషన్ మొత్తం అన్ని లివరే చేస్తుంది. కాబట్టి మనకు అది చాలా వైటల్ ఆర్గన్. ఇప్పుడు చాలా మంది ఏమవుతుంది అంటే, మీరు అన్నట్టు ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇండియన్స్ లో చాలా కామన్ అయిపోయింది ఎవరిని చూసినా కానీ. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే డెఫినెట్ గా మీకు ఈ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ కానీ ఇలా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఆల్రెడీ బాడీలో ఫ్యాట్ డిపాజిట్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది ఉరుకురికే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బ్లడ్ స్ట్రీమ్ లోకి రిలీజ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే, ఈ లివర్ మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేయాలి కాబట్టి అది మళ్ళీ అంతా వెళ్ళి స్టోర్ అయిపోతుంది లివర్ లో. అట్లా స్టోర్ అవ్వడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ కండిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు అది స్టోరేజ్, అది ఊరుకూరికే ఎక్కువ ఫ్యాట్ సెల్స్ అనేవి మన లివర్ లో స్టోర్ అయిపోతే ఎట్లా అవుతుందంటే మళ్ళీ ఇన్ఫ్లమేషన్ అవుతుంది అన్నమాట లివర్ లో. ఆ లివర్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల కొంచెం సైజ్ కూడా ఎన్లార్జ్ అవుతుంది. ఇవన్నీ అవుతాయి. ఇనిషియల్ స్టేజెస్ లో ఎలా ఉంటుందంటే మనకి పెద్దగా సిమ్టమ్స్ అనేవి తెలియవు. ఎక్కువ ఫెటీగా అనిపించడము, తొందరగా అలసిపోవడము, అలాంటివన్నీ చిన్న చిన్న నార్మల్ గానే ఉంటుంది. పెద్ద హెవీ సిమ్టమ్స్ అనేవి కనిపించవు. లైక్ కొంచెం అబ్డామినల్ పెయిన్ రావడము, ఇట్లాంటివి ఉంటాయి. అండ్ ఇప్పుడు ఒకవేళ మనకి లివర్ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అంటే, చాలా మందికి స్కిన్ క్లియర్ ఉండదు, యాక్ని ఉంటది, లేదా సోరియాసిస్ ఉంటుంది, లేకపోతే మనకి డైజెస్టివ్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి చాలా మందికి. ఇలాంటివి ఉన్నవి అంటే ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. మనకి లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ కానీ అవి ఏమైనా చేయించుకుంటే కొంచెం తెలుస్తుంది ఏంటి ఎలా ఉంది అని చెప్పి. ఈవెన్ లిపిడ్ ప్రొఫైల్ కంట్రోల్లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రైగ్లిసరైడ్ లెవెల్ కానీ, ఇప్పుడు వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, విఎల్డిఎల్, లైపోప్రోటీన్స్ లో డెన్సిటీ ఏదైతే ఉంటాయో ఎల్డిఎల్, ఇలా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఇలాంటివన్నీ మనకి బ్లడ్ స్ట్రీమ్ లో ఎక్కువ అయిపోతుంది అంటే ఆబ్వియస్ గా మళ్ళీ అది లివర్ లో వెళ్ళి చేరి మొత్తం ఫ్యాట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఈ లిపిడ్ ప్రొఫైల్ ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెచ్డిఎల్ లెవెల్స్, హెల్దీ ఫ్యాట్ లెవెల్స్ మన బ్లడ్ లో మెయింటైన్ అవ్వాలి అని. బికాస్ మనకి ఇప్పుడు ఫ్యాటీ లివర్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే డైట్ అని చెప్పొచ్చు. బికాస్ ఇప్పుడు అందరూ లివర్ అంటే ఆల్కహాల్ రిలేటెడ్ ఉంటుంది, ఆల్కహాల్ ఎక్కువ తాగితే అంటారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే డైట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనము డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఓవర్ కన్జ్యూమ్ చేయడము, ఇట్లాంటివి ఎక్కువ చేసినప్పుడు లైక్ ఫాస్ట్ ఫుడ్, ఇలాంటివన్నీ, ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ లో మనకి షుగర్ కంటెంట్ అనేది చాలా హై ఉంటుంది. ఇప్పుడు సోడాస్ కావచ్చు, లేదా కూల్ డ్రింక్స్, బివరేజెస్, ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్, ఇవన్నిట్లో ఏమవుతుంది అంటే మనకి షుగర్ కంటెంట్ చాలా హై ఉంటుంది. కాన్సన్ట్రేట్స్ అవన్నీ ఎక్కువ వేస్తారు. ఇవన్నీ వేసుకోవడం వల్ల కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం అంటే, లైక్ ఇప్పుడు కన్సంప్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇలా అవుతుంది. ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అది కన్జ్యూమ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ 1 గ్లాస్ తాగిన తర్వాత మనకి ఏమి పెద్దగా అనిపించదు, హెవీ అనిపించదు. సో మళ్ళీ ఇంకో గ్లాస్ కూడా తాగేస్తూ ఉంటాము. అట్లా ఓవర్ కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఫైబర్ ఎక్కువ ఉండదు దాంట్లో, అసలు ఫైబర్ చాలా లో క్వాంటిటీస్ లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్ జ్యూసెస్ డోంట్ కంటైన్ ఫైబర్. ఉన్న వాటిలో కూడా కొంచెం తక్కువ క్వాంటిటీస్ లోనే ఉంటుంది. కాబట్టి మనకి సెటైటీ అనేది అనిపించదు అనమాట, ఎక్కువ తాగుతూ ఉంటాము. అట్లా ఓవర్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మళ్ళీ ఇప్పుడు పిజ్జాస్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ ఫ్రైడ్ ఫ్రూట్స్ అన్ని ఎక్కువ తింటున్నారు. ఇవన్నీ తినడం వల్ల కూడా సేమ్ మళ్ళీ అది ఫ్యాటీ లివర్ గానే మారుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ రివర్స్ చేసుకునే అవకాశం ఉందంటారా మేడం? డెఫినెట్ గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ మనము
మంచి లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువగా కన్స్యూమ్ చేసుకొని మంచిగా డైట్ మెయింటైన్ చేసుకుంటే లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినుకుంటూ మంచిగా లైక్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసుకొని అవుట్ సైడ్ ఫుడ్, మనకి ప్రాసెస్డ్ ఫుడ్, ఇలాంటివన్నీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకున్నాము అంటే డెఫినెట్ గా మనకి ఛాన్స్ ఉంటుంది. యూజువల్లీ ఇండియన్స్ కూడా మనకి ఎట్లా అంటే స్వీట్స్ ఎక్కువ తినేస్తాం. స్వీట్స్ లో మళ్ళీ వాళ్ళు ఎక్కువ బటర్ కానీ లేకపోతే వనస్పతి వేయడం కానీ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. అలాంటివి ఎక్కువ కన్స్యూమ్ చేస్తే కూడా మళ్ళీ మనకి లివర్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఈవెన్ మనకి ఇప్పుడు ఇంట్లో చేసుకునే ప్రిపరేషన్స్ కూడా ఎక్కువ రీయూజ్డ్ ఆయిల్ కానీ అట్లాంటివన్నీ తీసుకుంటే మళ్ళీ అదే అవుతుంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు లైక్ ఇప్పుడు లేబుల్ చదివినప్పుడు న్యూట్రిషన్ కంటెంట్ టేబుల్ చూసినప్పుడు వాళ్ళకి ట్రాన్స్ ఫ్యాట్ 0 కనిపిస్తుంది. సో దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఏం లేవు, అని తినచ్చు, సేఫ్ టు కన్స్యూమ్ అని అనుకుంటారు. కానీ అది మనము ఎట్లా అంటే ఇంగ్రీడియంట్స్ అనేది చెక్ చేయాలి కంపల్సరీగా. ఇంగ్రీడియంట్స్ లో వాళ్ళు మళ్ళీ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ కానీ లేకపోతే పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ కానీ అని చెప్పి మెన్షన్ చేసి పెడతారు. అలా పెడతారు కానీ మళ్ళీ ట్రాన్స్ ఫ్యాట్ 0 అంటారు. ఇవి నథింగ్ బట్ ట్రాన్స్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి ఎంత ఎక్కువ కన్స్యూమ్ చేస్తే అంత ప్రాబ్లం అవుతుంది మనకి. ఓకే మేడం, ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ వచ్చింది అని తెలుసుకోవాలంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మేడం? అంటే ఇప్పుడు మీకు ఒకవేళ స్టమక్ కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లం అవుతుంది, లేదా ఫెటీగ్ ఉంది అంటే పెద్దగా సిమ్టమ్స్ అనేవి ఎక్కువ చూపించదు ఇనిషియల్ గా. సో మనకి తెలియడం కష్టం అవుతుంది. రెగ్యులర్ మానిటరింగ్ ఉంటే బెటర్ ఎప్పుడైనా. కానీ ఒకవేళ చిన్న ఏమైనా ప్రాబ్లం అయింది లైక్ లివర్ లో మనకి ఈవెన్ విటమిన్స్, మినరల్స్, ఎస్పెషల్లీ ఐరన్ స్టోర్స్ అన్ని లివర్ లోనే ఉంటాయి. అవన్నీ మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఎక్కువ వస్తున్నాయి, స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది, మనకి స్టోర్డ్ ఐరన్ కానీ స్టోర్డ్ థింగ్స్ కానీ సరిగ్గా లేవు అంటే, లేకపోతే మనకి లిపిడ్ ప్రొఫైల్ ఇవి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయి అంటే చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఒబెసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా చెక్ చేసుకోవాలి ఫ్యాటీ లివర్ స్టేజెస్ ఉన్నాయా ఏంటి అని చెప్పి. ఓకే మేడం, ఇప్పుడు మన ఈ లివర్ మంచిగా అంటే హెల్దీగా ఉండాలి అని అంటే ఒక 2 జ్యూసులు చెప్పాలి అంటే ఏం చెప్తారు మేడం? ఓకే, ఇప్పుడు లివర్ హెల్త్ కోసం అంటే ఫస్ట్ థింగ్ మనకి కావాల్సింది ఏంటంటే జింజర్, గార్లిక్, లెమన్ చాలా బాగా వర్క్ చేస్తాయి లివర్ మనకి డీటాక్స్ చేయడానికి కోసం. సో ఇప్పుడు ఈవెన్ టర్మరిక్ కూడా, పసుపు కూడా మనం ఇవన్నీ కలుపుకొని లైక్ వార్మ్ వాటర్ లో కానీ లైక్ జస్ట్ మీరు ఎలా అంటే మార్నింగ్ లేవగానే వాటర్ బాయిల్ చేసేసుకొని దాంట్లో ఒక 1 ఇంచ్ ఆఫ్ జింజర్ వేసుకొని, లేదా కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ పౌడర్ తీసుకుంటే 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ పౌడర్ వేసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో ఒక హాఫ్ లెమన్ అలా పిండేసుకొని మంచిగా దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటే మీకు లివర్ హెల్త్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు కొంచెము పసుపు వేసుకొని దాంట్లో అంటే పసుపు జస్ట్ టర్మరిక్ టీ చేసుకున్నప్పుడు మనకి పెప్పర్ అనేది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, బికాస్ అది మనకి అబ్జార్ప్షన్ అవ్వాలి అంటే పెప్పర్ హెల్ప్ చేస్తుంది. జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ పెప్పర్ వేసుకొని టర్మరిక్ టీ చేసుకొని తాగినా కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది లివర్ హెల్త్ కి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి దాంట్లో. అలా ఉండడం వల్ల మనకి ఏంటంటే లివర్ హెల్త్ అనేది బాగుంటుంది. లివర్ డీటాక్సిఫికేషన్ కోసం ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి అది కొంచెం తగ్గడం కానీ, లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గడం కానీ, ఫ్రీ రాడికల్స్ నుంచి ఫైట్ చేయడం కానీ అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. ఓకే, అంటే లివర్ పాడవాలి అని అంటే అందరూ డ్రింక్ తీసుకుంటేనే పాడవుతుంది అని అనకుండా ఇలాగ మనం అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నా లివర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు. అవును, అంతేనా? అండ్ ఈవెన్ ఇప్పుడు ఆయిల్ కూడా మనం ఎట్లా అంటే కొంతమంది అనుకుంటారు ఆలివ్ ఆయిల్ యూస్ చేయాలి, అదే యూస్ చేయాలి, ఇదే యూస్ చేయాలి కొంచెం స్పెసిఫిక్ గా. అట్లా కాదనమాట. ఇప్పుడు ఏదైనా కానీ మీరు ఏ ఆయిల్ తీసుకున్నా కానీ ఒక 30 days తర్వాత చేంజ్ చేయాలి. లైక్ ఇప్పుడు ఒక 30 days మీరు రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే నెక్స్ట్ 30 days సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి. ఇట్లా సంథింగ్ ఏదైనా రొటేషన్ లో యూస్ చేయాలి ఆయిల్ ఎప్పుడైనా. రెగ్యులర్ గా ఒక ఆయిల్ వాడకూడదు అంటారు. రెగ్యులర్ గా లైక్ ఓవర్ ఏ పీరియడ్ ఇయర్స్ టుగెదర్ మీరు ఒకటే ఆయిల్ యూస్ చేసుకుంటూ పోయినా కానీ మళ్ళీ మీకు కొలెస్ట్రాల్ బిల్డప్ అయ్యి, ఫ్యాట్ బిల్డప్ అయ్యి ఇవన్నీ అవుతాయి. మేడం, ఇప్పుడు ఫ్యాటీ లివర్ వస్తుంది చాలా మందికి కదా, అది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం మాట్లాడుకున్నాం. ఓకే, లివర్ హెల్దీగా ఉండాలి అంటే టిప్ చెప్పండి మేడం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా సింపుల్ టిప్ ఇది, వాటర్ కన్జంప్షన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఎందుకంటే మనకి లివర్ అనేది డీటాక్సిఫైయింగ్ ఆర్గన్ కాబట్టి వాటర్ అనేది చాలా ప్రాపర్ గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి హీట్ వల్ల ఎక్కువ పర్స్పిరేషన్ అవన్నీ అవుతుంది. వాటర్ అనేది చాలా తక్కువ కన్స్యూమ్ చేస్తున్నారు అందరూ. మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ అందరు కన్స్యూమ్ చేయాలి. ఇప్పుడు వర్క్ లో పడి బిజీ అయిపోవడం వల్లనో దేని వల్లనో
ఎక్కువ Hmm. కన్స్యూమ్ చేయలేకపోతున్నారు. Okay. అన్స్వీటెండ్ వాటర్ కానీ అన్స్వీటెండ్ టీస్ కానీ Hmm. ఏదైనా మనకి హైడ్రేషన్ కావాలి కాబట్టి అన్స్వీటెండ్ ఫామ్ లో ఉన్న వాటర్ ఏదైనా మీరు కన్స్యూమ్ చేయొచ్చు. ఓకే మేడం. ఇప్పుడు డ్రింక్ తీసుకునే వాళ్ళకి లివర్ పాడవుతుంది, లేదనుకో ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ లివర్ అనేది పాడవుతుంది అని అనుకుంటున్నాం కదా. అది కాకుండా ఇంకా ఎలాంటివి తింటే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారు మేడం? ఇదే కాకుండా ఈవెన్ ఇప్పుడు జెనెటిక్స్ గా వచ్చే వాళ్ళకి ఓకే. లేదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి PCOS ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా లివర్ అనేది స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్సులిన్ కూడా ఇప్పుడు మన గ్లూకోజ్ రెగ్యులేషన్ అవ్వాలి అన్నా కానీ బ్లడ్ లెవెల్స్ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అవన్నీ రెగ్యులేట్ అవ్వడానికి కూడా మళ్ళీ మనకి లివరే హెల్ప్ చేస్తుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు కానీ డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా ససెప్టబుల్ ఉంటారు ఫ్యాటీ లివర్ కండిషన్ కి. ఓకే. ఈ డ్రింక్, ఈ ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉందంటారు మేడం. ఓకే మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.